ఈ వీడియోలో మనం వాయిస్ గురించి డిస్కస్ చేద్దాం. సో వాయిస్లో బేసిక్గా మనకు ఉండేవి 2 kinds ఉంటాయి. ఒకటి వచ్చేసి యాక్టివ్ వాయిస్ అండ్ ది అదర్ వన్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్కి వచ్చేసరికి ఈ యాక్టివ్ వాయిస్లో మనకు మేజర్గా దేని మీద ఫోకస్ చేస్తామంటే ఎవరైతే ఆ యాక్షన్ చేస్తున్నారో సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ సబ్జెక్ట్ని ఫోకస్ చేస్తాము, దాన్ని ఎంఫసైజ్ చేస్తాము, దాని గురించి మాట్లాడతాము. అలా మాట్లాడేదాన్ని యాక్టివ్ వాయిస్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, షీ రైట్స్ ఏ లెటర్. సో ఎవరు రాశారు, ఆ పని చేసిన వాళ్ళు ఎవరు అనే దాని గురించి ఇక్కడ మాట్లాడతాము. సో ఈ సబ్జెక్ట్ షీ అనేది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఇలాగుండేదాన్ని, ఈ సబ్జెక్ట్ని ఎంఫసైజ్ చేసి మాట్లాడేదాన్ని ఆర్ ఎల్స్ ద పర్ఫార్మర్, ఎవరైతే ఉన్నారో యాక్షన్ చేసిన పర్ఫార్మర్, అతని గురించి ఎంఫసైజ్ చేసి మాట్లాడితే దాన్ని యాక్టివ్ వాయిస్ అంటాము. అలా కాకోకుండా మనం ఏం చేసాము యాక్షన్ అనే దాని గురించి మాట్లాడుతున్నామంటే దాన్ని ప్యాసివ్ వాయిస్ అని చెప్పి చెప్తాము. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఎవరు చేశారు అనే దాన్ని ఎంఫసైజ్ చేస్తే యాక్టివ్ వాయిస్ అవుతుంది, ఏం చేశారు అనేది ఎంఫసైజ్ చేస్తే ప్యాసివ్ వాయిస్ అవుతుంది. So the subject is the receiver of the action, emphasizes the action rather than the doer. ఎవరు చేశారు అనేది కాదు, ఏం చేశారు అనేది మనం మాట్లాడతాము ప్యాసివ్ వాయిస్లో. ఎవరు చేశారు అనేది యాక్టివ్ వాయిస్లో మాట్లాడతాము. సో ఇది బేసిక్ డిఫరెన్స్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్కి. యాక్టివ్ వాయిస్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఎంఫసైజ్ చేస్తాము, ప్యాసివ్ వాయిస్లో ఏ యాక్షన్ అయితే జరుగుతుందో దాన్ని ఎంఫసైజ్ చేస్తాము. యాక్టివ్ నుంచి ప్యాసివ్కి చేంజ్ చేయడానికి మనం చేయాల్సిన మేజర్ స్టెప్స్ ఏంటివి అని అంటే ఇవి మనం యూజ్ చేస్తాము. సో యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎట్లుంటుందంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఇది బేసిక్ స్ట్రక్చర్. ఈ ఫార్మాట్లో ఉండే దాంట్లో యాక్టివ్ నుంచి ప్యాసివ్కి కన్వర్ట్ చేసేటప్పుడు సబ్జెక్ట్ అనేది, ఇక్కడ మనకు సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్ అవుతుంది ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి. అలాగనే ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. సో ఫస్ట్లో ఉన్న సబ్జెక్ట్ లాస్ట్కి వస్తుంది, లాస్ట్లో ఉండే ఆబ్జెక్ట్ ఫస్ట్కి వస్తుంది. అండ్ అలాగనే ఈ వర్బ్ ఏదైతే ఉందో వాళ్ళు మనకి V1, V2, V3 ఏ వర్బ్ అన్నా ఇవ్వనివ్వండి, ఇక్కడికి వచ్చేసరికి V3 ఫార్మాట్ వస్తుంది. యాక్టివ్లో ఏ వర్బ్ ఉన్నా ప్యాసివ్ ఫామ్లోకి వచ్చేసరికి V3 యూజ్ చేస్తాము. ఆ V3 అలాగనే ఏం చేస్తామంటే ఈ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ మధ్యలో బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. కొన్నిట్లలో చేంజ్ చేసి కూడా యూజ్ చేస్తాము, బట్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో బై అనేది యూజ్ చేస్తాము. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే వర్బ్ ముందర ఈ V3 వర్బ్ ఏదైతే ఉందో దాని ముందర దానికి సూటబుల్ అయ్యే బీ ఫామ్ని యూజ్ చేస్తాము. బీ ఫామ్స్ అంటే బీ, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఇలాంటివి ఏవేవైతే ఉంటాయో అలాంటి బీ ఫామ్స్ని వేటిలైనా యాడ్ చేసి పెడతాము. సో ఇది మనం మేజర్గా ఫాలో అయ్యే రూల్స్. అదే ఇక్కడ ఇచ్చారు, ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది యాక్టివ్ వర్బ్ ఈజ్ మేడ్ సబ్జెక్ట్ ఆఫ్ ది ప్యాసివ్ వర్బ్. అంటే యాక్టివ్లో ఉండే ఆబ్జెక్టివ్ అనేది ప్యాసివ్లోకి వచ్చేసరికి సబ్జెక్ట్ అవుతుంది. ద సబ్జెక్ట్ వచ్చేసి ఏమవుతుంది అని అంటే ఇక్కడికి వచ్చేసరికి ఆబ్జెక్ట్ అవుతుంది. సో రెండు చేంజ్ అవుతాయి. నెక్స్ట్ అప్రోప్రియేట్ బీ ఫామ్ యూజ్ చేస్తాము. బీ ఫామ్ అంటే ఇందాక చెప్పాను కదా, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఇంకా అలాంటివన్నీ యూజ్ అవుతాయి. అలాగనే వర్బ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ V3 ఫామ్, అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో యూజ్ చేస్తాము. అలాగనే ఇంకొకటి ఏంటంటే చాలా 90% ఆఫ్ ది కేసెస్లో విల్ యూజ్ బై. బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాము ఆబ్జెక్ట్కి ముందర. ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని ముందర బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాము. బట్ కొన్ని సిచ్యువేషన్స్లలో మిగతావి కూడా యూజ్ చేస్తాము, బట్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో బై అనేదే యూజ్ చేస్తాము. అలాగని ప్రనౌన్స్, ఇక్కడ సబ్జెక్ట్ అని చెప్తున్నాను కదా, ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మనం చేంజ్ చేసేటప్పుడు ఇక్కడ ఉండే ప్రనౌన్స్ కూడా మారుతాయి. సో ఇక్కడ ఐ అనే ప్రనౌన్ ఇచ్చారనుకోండి, సపోజ్ ప్యాసివ్కి వచ్చేసరికి మీ అవుతుంది, వి ఇస్తే అజ్, హీ ఇస్తే హిమ్, దే ఇస్తే దెమ్, షీ ఇస్తే హర్, హూ ఇస్తే హూమ్, ఈ ప్రకారంగా చేంజ్ చేస్తాము. అలా కాకుండా ఇక్కడ యూ వచ్చిందంటే ఇక్కడికి వచ్చాక కూడా యూ అలాగనే ఉంటుంది. ఆర్ఎల్స్ ఇక్కడ ఏదైనా నేమ్ ఇచ్చారంటే ఆ నేమ్ అలాగనే వస్తుంది. అలా కాకుండా ఇక్కడ ఉండే ప్రొనౌన్స్ ఏమన్నా ఉంటే యాక్టివ్ నుంచి ప్యాసివ్కి చేంజ్ అయ్యేటప్పుడు ఈ ఫార్మాట్లో చేంజ్ అవుతాయి. ఇవి మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్. ఇంకొకసారి చెప్తే
యాక్టివ్లో సబ్జెక్ట్ వచ్చి ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. వర్బ్ ఇక్కడ ఏ ఫార్మాట్ ఇచ్చినా ప్యాసివ్కి వచ్చేసరికి V3 వస్తుంది. దానికి సూటబుల్ అయ్యే బీ ఫార్మ్స్ ముందర ఉంటాయి. ఆ వర్బ్ తర్వాత వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ మధ్యలో బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఫర్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ నుంచి ప్యాసివ్కి కన్వర్ట్ చేసేది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసామంటే ద టెన్సెస్ రిమైన్ ద సేమ్ వెన్ చేంజింగ్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ అండ్ వైస్ వర్సా. సో నువ్వు యాక్టివ్ నుంచి ప్యాసివ్కి చేంజ్ చేసేటప్పుడు టెన్స్ మారదు, అంటే ప్రెజెంట్ టెన్స్లో ఉండేది ప్రెజెంటే ఉంటుంది, కానీ నువ్వు మళ్ళీ చేంజ్ చేయవు. సో టెన్సెస్ అనేవి అలాగనే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఓవరాల్గా 12 టెన్సెస్ ఉన్నప్పటికీ ప్యాసివ్ ఫామ్స్లో ఒక 4 టెన్సెస్ని ఒమిట్ చేస్తాము. అవేంటివంటే ఫ్యూచర్ కంటిన్యూస్, present perfect continuous, past perfect continuous, future perfect continuous are not normally used. సో ఈ 4 టెన్సెస్కి నీకు ప్యాసివ్ వాయిస్లోకి మనం చేంజ్ చేయము. ఓన్లీ రిమైనింగ్ 8 టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ 8 టెన్సెస్ని మాత్రమే ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేస్తాము. ఇందులో మనకు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఆ సింపుల్ ప్రెజెంట్ అని నువ్వు ఐడెంటిఫై చేస్తే దానికి ప్యాసివ్ ఫామ్కి ఈ స్ట్రక్చర్ అనేది వచ్చిండాలి. ఎందులో అయినా వర్బ్ V3 ఉంటుంది. సో సింపుల్ ప్రెజెంట్ ఉన్నప్పుడు స్ట్రక్చర్లో ఏం యాడ్ అవుతాయంటే యామ్, ఈజ్, ఆర్. సో ఇవి యాడ్ అవుతాయి యాక్టివ్ నుంచి ప్యాసివ్కి చేసేటప్పుడు. మనం ఆల్రెడీ ప్రీవియస్గా చూసాం సెంటెన్స్ స్ట్రక్చర్లో ఇక్కడ సూటబుల్ బీ ఫామ్ యూజ్ చేయాలని. ఆ బీ ఫామ్ అనేది టెన్స్ని బట్టి చేంజ్ అవుతుంది. సపోజ్ ఇచ్చిన టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయితే యామ్, ఈజ్, ఆర్ ఇవి యూజ్ చేస్తాము. అదే ప్రెజెంట్ కంటిన్యూస్ ఇచ్చారంటే యామ్, ఈజ్, ఆర్తో పాటు బీయింగ్ అనేది యాడ్ చేస్తాము. కంటిన్యూస్ ఉందంటే ఐఎన్జీ ఫామ్ ఉంటుంది కాబట్టి వీటికి బీయింగ్ అనేది యాడ్ అవుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి వచ్చేసరికి హ్యాజ్, హ్యావ్ వస్తుంది. బికాస్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం యూజ్ చేసేది హ్యావ్ ఫామ్స్ ఉంటాయి అండ్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి బీన్ అనేది యాడ్ చేస్తాము. సిమిలర్ ఫార్మాట్లో సింపుల్ పాస్ట్ ప్రెజెంట్కి ఎట్లయితే యామ్, ఈజ్, ఆర్ వచ్చాయో పాస్ట్కి వచ్చేసరికి వాజ్, వర్ వస్తుంది. అదే పాస్ట్ కంటిన్యూస్ అంటే వాజ్, వర్కి కంటిన్యూస్ కాబట్టి ఐఎన్జీ యాడ్ అవుతుంది, బీయింగ్ వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేసేది వచ్చి హ్యాడ్ వస్తుంది. ప్రెజెంట్ టెన్స్కి అయితే హ్యాజ్, హ్యావ్, పాస్ట్కి అయితే హ్యాడ్, యాజ్ వెల్ యాజ్ పర్ఫెక్ట్ కాబట్టి బీన్ అనేది వస్తుంది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి వచ్చేసరికి షెల్, విల్ వచ్చి బీ యాడ్ అవుతుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి వచ్చేసరికి షెల్, విల్కి హ్యావ్ బీన్ యాడ్ అవుతుంది. సో ఇవి బేసిక్ 8 టెన్సెస్ యాక్టివ్ నుంచి ప్యాసివ్కి చేంజ్ చేసేటప్పుడు యూజ్ చేయాల్సిన స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్స్ అనేవి వచ్చిండాలి ఖచ్చితంగా. సో దట్ మనం ఇక్కడ ఇచ్చినది మనం ఐడెంటిఫై చేసినట్టయితే ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి, ఏ బీ ఫామ్ యూజ్ చేయాలి అనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ టేబుల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనకు వచ్చిండాలి ఇది. సో సింపుల్ ప్రెజెంట్ వస్తే యామ్, ఈజ్, ఆర్. ప్రెజెంట్ కంటిన్యూస్ వస్తే యామ్, ఈజ్, ఆర్కి బీయింగ్ యాడ్ అవుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ వస్తే యామ్, ఈజ్, ఆర్ ప్లేస్లో హ్యాజ్, హ్యావ్ వస్తుంది. బీయింగ్ ప్లేస్లో బీన్. అదే పాస్ట్ అంటే వాజ్, వర్. పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి వాజ్, వర్కి బీయింగ్ యాడ్ అవుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్, బీన్. సింపుల్ ఫ్యూచర్కి షెల్, విల్ వచ్చి బీ వస్తుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్కి షెల్, విల్ వచ్చి హ్యావ్ బీన్ వస్తుంది. సో ఈ 8 స్ట్రక్చర్స్ అనేవి ఖచ్చితంగా అందరికీ గుర్తుండాలి. అలాగుంటే మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్కి కన్వర్ట్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పిన రూల్స్ ప్రకారం ఒక క్వశ్చన్ని యాక్టివ్ నుంచి ప్యాసివ్కి కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఉంది, షీ రైట్స్ అ లెటర్. సో ఇక్కడ మనం ఏంటి, సబ్జెక్ట్ షీ, రైట్స్ వర్బ్, లెటర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ షీ, వర్బ్ రైట్స్, లెటర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 3 వాటిల్ని మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది అన్నాం కాబట్టి ఈ లెటర్ అనేది ముందుకు వస్తుంది. సో ఏ లెటర్. రైట్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మనం ఈ యామ్, ఈజ్, ఆర్ రావాలి. ఇచ్చినది లెటర్ సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది. ఏ లెటర్ ఈజ్. V3 ఉండాలి వర్బ్ అన్నాం కాబట్టి రైట్ ఏమవుతుందంటే రిటర్న్. ఏ లెటర్ ఈజ్ రిటర్న్. తర్వాత ఏం యూజ్ చేయాలి, ప్రిపోజిషన్ బై. బై వచ్చి
షీ అనేది ఎలాగ చేంజ్ అవుతుందంటే హర్. సో ఓవరాల్ ఆన్సర్ ఏమవుతుందంటే ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై హర్. ఈ ప్రకారంగా చేంజ్ చేస్తాము. సేమ్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ చూడండి. ద డాగ్ బిట్ ద మ్యాన్. ద డాగ్ అనేది సబ్జెక్ట్, బిట్ అనేది వర్బ్, ద మ్యాన్ అనేది ఆబ్జెక్ట్. సో ద మ్యాన్ ఇక్కడ బిట్ పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ వచ్చింది కాబట్టి వాజ్, బిట్ V3 వచ్చేసి బిటెన్. సో ద డాగ్ వాజ్ బిటెన్ ఎవరి చేత? బై ద మ్యాన్ వాజ్ బిటెన్ బై ద డాగ్. ఈ ప్రకారంగా రాస్తాము. మనకు ఆల్రెడీ వీటికి ఇచ్చారు చూడండి. A letter is written by her. The man was bitten by the dog. ఈ ప్రకారంగా చేంజ్ చేస్తాము. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే he collects stamps. ఇక్కడ he అనేది సబ్జెక్ట్, కలెక్ట్స్ అనేది వర్బ్, స్టాంప్స్ అనేది ఆబ్జెక్ట్. సో అగైన్ ఆబ్జెక్ట్ ఫ్రంట్కి వస్తుంది కాబట్టి స్టాంప్స్, కలెక్ట్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి స్టాంప్స్ ప్లూరల్ కాబట్టి ఆర్ యూజ్ చేస్తాం. కలెక్ట్కి V3 ఫామ్ కలెక్టెడ్ అవుతుంది. హీ అనేది హిమ్ కాబట్టి ద స్టాంప్స్ ఆర్ కలెక్టెడ్ బై హిమ్. ఈ ప్రకారంగా చేంజ్ చేస్తాము. ఇంతవరకు మీకు ఒకవేళ అర్థమైంది ఏంటంటే ఒక్కసారి నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ క్లారిటీ మనకి ఈ బేస్ ఫామ్ అనేది వచ్చిందంటే ఆల్మోస్ట్ ప్రతి క్వశ్చన్ని మనం అటెంప్ట్ చేసేదానికి ఉంటుంది. ఇదే ప్రాసెస్ ప్రకారం మిగతా క్వశ్చన్స్ కూడా మనం చేస్తాము. ఈ సెకండ్ క్వశ్చన్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఇచ్చారు. హీ ఈజ్ వాటరింగ్ ప్లాంట్స్. సో ఇచ్చిన సెంటెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంది. ప్రెజెంట్ కంటిన్యూస్ వచ్చినప్పుడు యామ్, ఈజ్, ఆర్ వచ్చి బీయింగ్ రావాలి. సో ద ప్లాంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ యూజ్ చేసాము. అగైన్ బీయింగ్ వచ్చింది. వాటర్ కాస్త V3కి వచ్చేసరికి వాటర్డ్ బై. హీ ఏమవుతుందంటే హిమ్. సో ద ప్లాంట్స్ ఆర్ బీయింగ్ వాటర్డ్ బై హిమ్. ఈ ప్రకారంగా చేంజ్ చేస్తాము. సో ఇది యాక్టివ్ నుంచి ప్యాసివ్కి కన్వర్ట్ చేసే ప్రాసెస్. సో ఈ వీడియో ఒకవేళ మీకు అర్థమైందా లేదా అనేది ఒకసారి నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఏమైనా స్పెసిఫిక్ సెంటెన్సెస్ యాక్టివ్ నుంచి ప్యాసివ్కి కన్వర్ట్ చేసేది ఆర్ఎల్స్ టెక్స్ట్ బుక్లో ఉండే ఎక్సర్సైజెస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ విషయం కూడా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.